కామన్ సెన్స్. నువ్వు కాంగ్రెస్ ఎమ్మెల్యేని కొనుక్కోగలుగుతావేమో, లేకపోతే వాడిని సిబిఐడి అని బెదిరించి తీసుకోగలుగుతావేమో, కానీ కాంగ్రెస్ వాడు చేసిన మంచి పనులు ప్రజల హృదయాలు ఉంటాయి కదా, అవి పోవు కదా. పోనప్పుడు నువ్వు వాళ్ళని తీసుకుంటే కొత్తవానికి ఇస్తాం టికెట్. ఈ దొంగలు సిద్ధాంతం లేని వాళ్ళు భయపెట్టిస్తానో లేకపోతే పైసల కోసం ఇంకో దానికి పోతే ఇంకోనికి ఇస్తాం టికెట్ వస్తుంది. ప్రజల హృదయాలకి నువ్వు తీసేయలేవు కాంగ్రెస్ ని. నాగార్జున సాగర్ కింద పంటలు పండించుకుంటున్న వాళ్ళని నువ్వు వాళ్ళని కాంగ్రెస్ కట్టలేదు అంటే ఒప్పుకోరు. సేమ్ థింగ్ విత్ మోడీ. నీ అధికారాన్ని కేంద్రంలో దుర్వినియోగం చేసి అనేక రాష్ట్రాల్లో బీజేపీ 2014లో వచ్చిన 15 రాష్ట్రాలున్న కాంగ్రెస్, ఇలా కాంగ్రెస్ ని నువ్వు అడ్డదారులలో సిబిఐడిని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఎంపీలను తీసుకుంటే అంత మాత్రమే కాంగ్రెస్ లేకుండా పోయిందా? ఇప్పుడు 100 సీట్లు ఎట్లా వచ్చినాయి? మొన్న నీకు 14 సీట్లు తక్కువ వస్తే ఇవాళ నువ్వు గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోతుంటే మొన్న ఎట్లా వచ్చినా లేదు కదా, కాంగ్రెస్ చచ్చిపోయింది కదా.